వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, కృపగల రాజ, దయగల తండ్రిని ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క ఉదయ కాలాన్ని నీ మాటలు ధ్యానించుటకు ఆ భాగ్యులమైన మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నీ మాటలు ధ్యానిస్తుండగా నీ దాసుని మరుగు చేసి మాతో మీరు మాట్లాడరు. నీ మాటలలోని జీవాన్ని మేము పొందుకున్నట్లుగా మమ్మల్ని సరిచేయమని, మాకు అవసరమైన మాటలు అవసరమైన రీతిలో నీ దాసుని ద్వారా తెలియచేయమని, సమస్త మహిమ ప్రభావ ఘనతలు మీరు మాత్రమే పొంది మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి ఈ ఉదయకాలాన్ని ఈ విధముగా ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఖగోళ శాస్త్రవేత్తలు కొంతమంది నక్షత్రాన్ని కనుగొని లోక రక్షకుడు ఎక్కడ జన్మించాడా అని వారు నక్షత్ర ఆధారముతో దాదాపుగా చాలా రోజులు వారు ప్రయాణం చేసి, మనం అనుకుంటాము జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వెంటనే వచ్చి చూశారు అనుకుంటాము. కానీ బైబిల్ పండితులు చెబుతారు వారు యేసు వద్దకు రావడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది అని చెప్తారు. ఎందుకంటే హేరోదు 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చంపేయమంటాడు. కాబట్టి వారు వచ్చేసరికి 2 సంవత్సరాలు పట్టిందని పండితుల ఆలోచన. 2 సంవత్సరాలు పట్టినా, ఎన్ని రోజులు పట్టినా వారు ఎంతో కష్టపడి నక్షత్ర ఆధారంతో ఆ నక్షత్రం చూపించే దారిలోకి వచ్చారు. మధ్యలో దారి తప్పి రాజు వద్దకు వెళ్ళినా మళ్ళా దారిలోకి వచ్చి నక్షత్రం చూపించిన దారిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నక్షత్రం చూపించిన దారిని వారు అనుసరించారో, ఒక ఇంటిలోనికి వెళ్ళాక తల్లి అయిన మరియను చూచి అక్కడ యేసయ్యను వారు పూజించినట్లుగా, ఆరాధించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. వారు నక్షత్రాన్ని చూశారు, మరియను చూశారు, కానీ యేసును మాత్రమే ఆరాధించారు. వారు నక్షత్రాన్ని ఎందుకు ఆరాధించలేదో నిన్న మీకు చెప్పాను. ఎందుకంటే నక్షత్రాలను దేవుడు మన కొరకు పంచిపెట్టాడు. అందుకని పంచిపెట్టిన దానిని మనం ఆరాధించకూడదు. పంచి ఇచ్చిన వాటిని అనుభవిస్తూ పంచిపెట్టిన వాటిని గణపరచాలి. అంటే దేవుడు మనకు ఇచ్చిన వాటిని అనుభవిస్తూ సూర్య, చంద్ర, నక్షత్ర, భూమి అంతటిని కూడా మనం అనుభవిస్తూ వాటిని సృజించిన దేవునిని మాత్రమే గణపరచాలని, అందుకనే వారు నక్షత్రాన్ని ఆరాధించలేదు. ఇంకొక మాట, నక్షత్రాలే దేవునికి నమస్కారం చేస్తున్నాయి. నక్షత్రాలే దేవునికి నమస్కారం చేస్తున్నప్పుడు నక్షత్రాలకు ప్రత్యేకంగా నమస్కరించాల్సిన పని లేదని వారు దారి చూపించిన నక్షత్రానికి ఆరాధన చేయలేదు, పూజ చేయలేదు, గణపరచలేదు. వారు ఎవరిని గణపరిచారంటే దేవుని మాత్రమే గణపరిచారు. మరియను చూచారు, మరియను కూడా వారు ఆరాధించలేదు. ఈ లోకములో ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకని దేవుని వాక్యములో ఉంటది, నా మహిమను నేనెవనికి ఇచ్చువాడను కాను. దేవుని లాగా దేవునిని మాత్రమే చూడాలి. ఈ రోజున క్రైస్తవములో వేరే దేవుళ్ళు, క్రైస్తవంలో సేవకులని దేవుళ్ళుగా మారుస్తున్నారు. కానీ వాస్తవంగా అది చాలా పెద్ద పాపం. భక్తుడైన దావీదు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మేము కాదు, నీకు మాత్రమే మహిమ కలగాలి, నీవు మాత్రమే మహిమ పొందాలని వారు దేవునిని పూజించినట్లుగా, ఆరాధించినట్లుగా, ఘనపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. వారు యేసుక్రీస్తును చూచినప్పుడు
ఆయనకు సాగిలపడ్డారు. వాస్తవంగా అంత పెద్ద శాస్త్రవేత్తలు అయ్యింది, అంత జ్ఞానం ఉండి ఒక శిశువు దగ్గరికి, ఒక పసిపిల్లోడి దగ్గరికి వచ్చి వారు సాగిలపడ్డారంటే, నిజం చెప్పాలంటే వారు నిజమైన జ్ఞానులు ఎందుకు అయ్యారంటే, ఒకటి, వారు యేసును తప్ప ఎవరిని ఆరాధించలేదు. రెండు, ఆయన అప్పటికి ఏ సూచక కార్యాలు చేశాడా? గుడ్డివారి కళ్ళు తెరవటం కానీ, కుంటలో నడిపేయటం కానీ, కుష్ఠరోగులు స్వస్థపరచటం కానీ, అలాంటి ఏవి ఆయన అప్పటికి చేయలే. ఆయన అప్పటికి ఏ కార్యాలు చేయకపోయినా ఆయనను కొనియాడారు, ఆయనను కనపరిచారు. చూడండి, ఆయన కార్యాలు చూసి, ఆయన అద్భుతాలు చూసి ఆయన ఆరాధించడం ఎవరైనా ఆరాధిస్తారు. కానీ ఆయనను, ఆయన గొప్పతనాన్ని వారు కనుగొని ఆరాధించే వారు ఎంత లేఖనాలు పరిశోధిస్తే వారు బంగారు సాంబ్రాణి బోలముని కానుకగా తెస్తారు. వాస్తవంగా కానుకలు ఇవ్వాలంటే ఎన్నో ఉంటాయి, కానీ బంగారం, సరే బంగారం అంటే విలువ కలిగిందని ఇచ్చారు. సాంబ్రాణి ఎందుకు ఇచ్చారు? బోళం ఎందుకు ఇచ్చారు? అసలు ఈ బంగారు సాంబ్రాణి బోళాన్ని ఇస్తూ ఎందుకు వారు పూజించాల్సి వచ్చిందో కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణిను బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి అమ్మా, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు బంగారాన్ని కానుకగా ఇచ్చారు. బంగారం దేనికి సాదృశ్యం అంటే, బంగారం లోహాలలోనే రాజు. లోహం అంటే ఏంటి? ఇనుము, రాగి, ఇత్తడి, వీటన్నిటిలో రాజు ఎవరో తెలుసా? బంగారం. బంగారం విలువే వేరు. లోహాలలో రాజు అంటారు బంగారాన్ని. ఆ లోహాల రాజు బంగారాన్ని వారు యేసయ్యకు సమర్పిస్తూ వారేమని కొనియాడారో తెలుసా? రాజులకు రాజుగా. అయ్యా, లోహాల రాజు బంగారం అయితే ఈ లోకానికి రాజు నువ్వేనయ్యా, ఈ లోకానికి చక్రవర్తి నువ్వేనయ్యా, రాజులకు రాజువు నీవేనయ్యా, మహిమ కలిగిన రాజు నీవేనయ్యా అని వారు ఆయనను కొనియాడారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో స్పష్టంగా ఉంటది, ఒక్కసారి చూడండి. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడినది. ఏమని నామము? రాజులకు రాజు. రాజులు అనబడిన వారే, వారికే రాజట. ఆ విషయాన్ని జ్ఞానులు గుర్తించారు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించారు. ఆయనను రాజుగా వారు కొనియాడారు, ఆయనను రాజుగా వారు ఘనపరిచారు. ఈరోజు నిజంగా మన జీవితంలో దేవుడు రాజైనా, రాజు అంటే ఏలేవాడని అర్థం. అయ్యా, మమ్మల్ని ఏలేవాడివి నీవే, మనం పేరుకి నా రాజు నీవే అంటున్నాం, కానీ నిన్ను ఏలుతుంది సాతాన్ అయితే నీ రాజు సాతాన్ అవుతాడు కదా. నిన్ను దేవుడు ఏలుతున్నాడంటే దేవుని ఏలికలను ఉండాలి కదా. నా మాటలు కాస్త జాగ్రత్త గమనించండి. నా రాజు యేసయ్య అని చెప్పి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. మీ ముఖ్యమంత్రి గారు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు. ఇప్పుడు ఇక్కడ ఉంటూ మీ ముఖ్యమంత్రి గారు ఎవరు అంటే చంద్రబాబు గారిని పేరు చెప్పి, కానీ నాకు రేవంత్ గారు భలే చేస్తున్నాడయ్యా, అన్ని ఇస్తున్నాడయ్యా అంటే అప్పుడు జనాలు తికమక పడతారా లేదా? నీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయినప్పుడు నీకు ఎవరు ఇవ్వాలి? ఏదైనా చంద్రబాబు గారు. నువ్వు ఎవరి పరిపాలనలో ఉండాలి? ఆయన పరిపాలనలో ఉండాలి. పేరేమో ఈయనది, వాడేదేమో ఆయనది అన్నారనుకో, అప్పుడు కరెక్టేనా? ఇప్పుడు నా రాజేమో యేసుక్రీస్తు వారు, నా ప్రభు ఆయనే, నా రాజు ఆయనే, నేను ఆయన బిడ్డనని పలుకుతున్నాను, కానీ మొత్తము సాతాను ఎన్నికలు ఉంటాయి. మన రాజు ఆయన ఎలా అవుతాడు?
వారు బంగారాన్ని ఇచ్చింది రాజుగా కొనియాడారు. ఇంకొక మాటలో చెప్పాలంటే బంగారము దైవత్వానికి గుర్తు. దేవుడు అనేటువంటి ఒక గుర్తుకి వారు బంగారాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు నిజ దేవుడని వారు తెలుసుకున్నారు. యేసుక్రీస్తు నిజ దేవుడని వారు గ్రహించారు. అందుకని వారు బంగారాన్ని ఇచ్చారు. ఈ రోజున యేసుక్రీస్తుని దేవునిగా ఎందుకు నమ్మాము అనేటువంటి విషయం మనకి క్లారిటీగా తెలియకపోతే మనం చేసే భక్తికే ఉపయోగం లేదు. ఈ లోకంలో దేవుళ్ళని చెప్పుకున్న వారు 33 కోట్ల మంది కంటే ఎక్కువగా ఉంటే వారందరిని విడిచిపెట్టి యేసునే ఎందుకు ఆరాధించాలి? యేసులోకి వస్తే కష్టాలు వస్తున్నాయి, యేసులోకి వస్తే బాధలు వస్తున్నాయి, యేసులోకి వస్తేనే సమస్యలు పెరుగుతున్నాయి. ఈ లోక సుఖాలన్నీ వదులుకొని ఈ లోకానికి దూరమై ఎన్ని మాటలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని ఇబ్బందులైనా యేసులోనే ఎందుకు బ్రతకాలి? యేసుని ఎందుకు ఆరాధించాలి? యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఎప్పుడన్నా పరిశీలించామా? ఏదో యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయండి అని కొంతమంది నమ్ముకుంటారు. యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు పోతాయి అనడం ఓ పెద్ద అబద్ధం. యేసును నమ్ముకున్నా కష్టాలు వస్తాయి, కానీ కష్టాలకు పరిష్కారం దొరుకుతుంది, కష్టంలో భరోసా దొరుకుతుంది, కష్టములో నుండి ఎప్పటికైనా విడుదల కలుగుతుంది. ఇప్పుడు యేసుని ఎందుకు నమ్మాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడైనా యేసునే ఎందుకు నమ్మాలి? కొంతమంది సేవకులు ఉన్నారు, వారు భయంకరమైనటువంటి పూజా కార్యక్రమాలలో, భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నవారు. మేము నమ్మిందే నిజం అని నమ్మేవారు. అలాగున్నటువంటి కొంతమంది సేవకులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరి చరిత్ర చెప్పాలంటే సమయం సరిపోదు, కానీ ఆర్ఆర్కే మూర్తి గారైనా, తిలక్ గారు అని మహారాష్ట్రలో మంచి సేవ చేశారు. తిలక్ గారైనా, భక్త సింగ్ గారు అనేటువంటి సింగుల మధ్య మారిన భక్త సింగ్ గారైనా, సాధు సుందర్ సింగ్ గారైనా, ఇలా చెప్పుకుంటూ పోతే వీరందరూ కూడా అన్యజనుల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు. ఒక్కొక్కరి చరిత్ర పైన చూపుతాను, గమనించండి. తిలక్ గారు ఒక ఆయన ఉన్నాడంట మహారాష్ట్రలో. ఆయన వారు మొదటి నుంచి, మీకు తిలక్ గారంటే మన స్వాతంత్ర సమరయోధులు తెలుసు కదా, గాంధీ గారు, అలాగన వాళ్ళతో పాటు ఇంకొక ఆయన ఉండేవాడు, గంగాధర్ తిలక్ అని. వాళ్ళ చుట్టం ఈయన తిలక్ గారని ఒక ఆయన. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోక ముందు, యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో ఆయనకు తెలియదు. ఆయన తెలియనప్పుడు వారి గ్రంథాలలో, వారి పుస్తకాలను తీసి ఆయన చదువుకుంటున్నాడు. మామూలుగా చదువుకుంటుంటే దానిలో సత్యం కనబడలేదు. ఈయనకున్న ఆలోచన ఏంటంటే, దేవుడు అనేటువంటి వ్యక్తి పక్షపాతై ఉండకూడదు, దేవుడు అనే వ్యక్తి ఒకరినొకలాగా ఇంకొకరినొకలాగా చూడకూడదు, అందరూ సమానమై ఉండాలి. ఎందుకంటే అందరినీ కలుగజేసినోడు దేవుడైతే అందరినీ ఒకేలాగా చూడాలి. ఒక మనిషిని ఎక్కువగా, ఒక మనిషిని తక్కువగా, ఒక మనిషిని ఉన్నత కులంలో, ఒక మనిషిని తక్కువ కులంలో అలా చూసేవాడు దేవుడే కాదు అని నమ్మేవాడు ఆయన. అదే కాకుండా దేవుడు అనేటువంటి వాడు మనిషిలాగా పాపం చేసినవాడై ఉండకూడదు. దేవుడు అనేవాడు పరిశుద్ధంగా ఉండాలి. మనలాగా తప్పులు చేస్తున్నాడు మనల్ని ఏం కాపాడుతాడు? మనలాగా పాపం చేస్తున్నాడు మనకేం విడుదల ఇస్తాడు? దేవుడు అనేటువంటి వ్యక్తి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తుంటే, వాళ్ళు భయంకరమైన హిందువులు, బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నారు. వాళ్ళని తొందరగా మారితే ఒప్పుకోరు. అలాంటి కుటుంబంలో ఆయన సత్యాన్ని వెతుకుతున్నాడు. కానీ ఎన్ని పుస్తకాలు చదివినా ఆయన దొరకాలనుకుంది దొరకలేదట. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. అప్పుడే ట్రైన్లు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఒక దైవజనుడు వెళ్ళి బైబిల్ ఇచ్చాడట. అయ్యా ఇది చదవండి అంటే, బైబిల్ చూసిన వెంటనే ఇది మాకు అవసరం లేదు, ఇది మా కులాలకు సంబంధించింది కాదని బైబిల్ని ఇస్సిరి ట్రైన్లో నుంచి బయటికి కొట్టాడట. బయటికి కొట్టి నేను చదవను అని చెప్పేసి అన్న వెంటనే ఇంకొక బైబిల్ ఇచ్చి, అయ్యా మీరు తొందరపడకండి, మీరేం మారొద్దు, మీరు బైబిల్ చదవండి చాలు, ఇది చదవండి, ఇది చదివితే, ఇది కొత్త నిబంధన బైబిల్ అప్పుడు, అది
మీరు చదవండి, దేవుడు మిమ్మల్ని ఏదో ఒక రోజు పట్టుకుంటాడు. మీరు చదివి నచ్చితేనే మీ ఇష్టం అయ్యా, నేనైతే ఏం చెప్పనని బైబిల్ ఇచ్చాడంట. అది కూడా పడేద్దాం అనుకుని ఊరికే చదవమన్నాడు కదా, ట్రైన్లో మనకి టైం పాస్ అవ్వాలి కదా, అట్లా చదవడం ప్రారంభించాడు. మత్తయి సువార్త నుండి ఆరంభించి చదువుతూ ఉండేసరికి ప్రకటన గ్రంథం పూర్తయ్యేసరికి మారు మనసు పొంది రక్షణ పొందాడు ఆయన. చదువుతూ ఇంట్రెస్ట్ వస్తుంది, చదువుతుంటే దాని గొప్పతనం తెలుస్తుంది. మారాక వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పాడు. అప్పటికి పెళ్ళయింది ఆయనకి. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాడమ్మా, నాన్నగారు, నేను ఇలా యేసుక్రీస్తు ప్రభు నిజదేవుడు, ఆయనలో దైవత్వం ఉంది, ఆయన రాజులకు రాజు అని నేను తెలుసుకున్నా, నా రాజు ఆయనే అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఏం మాట్లాడుతున్నావు, మనమేంటి, మన కొలువేంటి, మనమేంటి, మన వాళ్ళందరూ ఏంటి, యేసు ప్రభు అంటావు, అసలు ఆ బ్రిటిష్ వాళ్ళ దేవుడు మనకు అవసరమా, నువ్వు అటు వెళ్తే మాత్రం ఇంట్లో ఉండొద్దు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నారంట. వెళ్ళేటప్పుడు భార్య కూడా, నువ్వు గనక ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నాకు అవసరం లేదన్నట్ట. సరే గాని నీకు అవసరం లేకపోతే లేపాను, నేను కొన్ని రోజులు బయటికి వెళ్ళి వస్తా, నీకు ఒక పుస్తకం ఇస్తా చదువు అన్నాడట. ఆమెకి ఇచ్చి వెళ్తే ఆమె చదివి కొన్నాళ్ళు అయినాక ఆయన దగ్గరకు వచ్చి, నేను నీతో పాటే వస్తాను, మన ఇద్దరం కలిసి ఆ యేసు కోసం నిలబడతాము. అలాగనే ఒక్కొక్కరు ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్ఆర్కే మూర్తి గారు అని ఒక ఆయన, బైబిల్లో తప్పులు ఎతుకుదాం, బైబిల్లో ఉన్న పొరపాట్లు ఎతుకుదాం అని చెప్పేసి బైబిల్లో తప్పులు వెతుకుదామని ఆయన ప్రయత్నిస్తే చివరికి ఆయనలో ఉన్న తప్పులు బైబిల్ వెతికిందని చెప్పి ఆయన యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించారు. వీరందరూ కూడా దేవుని ప్రేమను, రుచిని తెలుసుకున్నారు. అందుకనే వారు దేవుని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఈరోజు యేసుక్రీస్తు దేవుడు అంటే నువ్వు ఆయనలో తెలుసుకోవాలి. ఆయన పక్షపాతం చూపే దేవుడు కాదు. ఏ ప్రజలైనా ఆయనకు ఒకటే, ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా అందరూ ఆయనకు సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అంటూ లేదు. ఆయనలో పాపమే లేదు. పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు పాపమే లేని పరిశుద్ధుడు ఆయన. ఆ విషయాన్ని మనం కనుగొంటున్నామా? ఏదో దేవుణ్ణి నమ్ముకున్నామంటే కాదు, మనం వస్తున్నాం. ఆయన దైవత్వం మనం తెలుసుకోకపోతే ఎలాగా? మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజుల్లో గుడ్డిగా యేసుక్రీస్తుని నమ్మేటట్లు ఉంటే చాలా కష్టం. ఒక అన్యులు లేదా క్రైస్తవ వ్యతిరేకులు వచ్చి ప్రశ్నలు అడుగుతారు, యేసు ప్రభుని ఎందుకు నమ్మావు అని అడిగితే, ఏమో నమ్మాలనిపించింది నమ్మాను అన్నావు అనుకో, వాళ్ళు ఎట్లా చూస్తారో తెలుసా? నీ మైండ్ వెంటనే మార్చేస్తారు. ఇలాంటి రోజులు, అవును నేను నమ్మాను, ఎందుకు నమ్మాను, నేను పాపం చేశాను, నేను వయసు వచ్చిన దగ్గర నుండి తెలుసో తెలియకో నేను పాపం చేశాను, ఆ పాపం పోవడానికి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. నేను శరీరంతో పాపం చేశాను, ఈ శరీరానికి శిక్ష పడాలి, ఆ శిక్ష ఆయన అనుభవించాడు. ఆయన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన ఇక్కడ రాజు. నేను ఊరికి ఆయన నమ్ముకోలేదు, నేను నామమాత్రంగా ఆయన నమ్ముకోలేదు, ఆయన ప్రేమ నేను తెలుసుకున్నా. నా లాంటి పాపి ఎప్పుడో చచ్చిపోవాలి, నా లాంటిది ఎప్పుడో పోవాలి. దేవుడు ఒకప్పుడు నాకు చెప్పాడు, ఈ తప్పు చేయొద్దు అని. తెలిసి తప్పు చేసి నష్టపోయిన తర్వాత కూడా నన్ను దూరం పెట్టకుండా నన్ను కావాలనుకున్న ప్రేమ నా దేవుని ప్రేమ. ఆయన కొడితే ఎప్పుడో చచ్చి కూర్చునేదాన్ని, కానీ ఈరోజు బ్రతుకుతున్నానంటే ఆయన నాలో ఉంచినటువంటి ప్రాణం, ఆయన ఇచ్చిన భిక్ష. నా కోసం ఇంత చేసిన దేవుడు నిజ రక్షకుడు, ఆయన కోసం నేను బ్రతుకుతాను అనే తీర్మానం అనుకుంటాను. అటువంటి తీర్మానంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఏదో నామమాత్రంగా ఏదో నమ్మాలి కాబట్టి ఆయనను ఆరాధించే వ్యక్తులుగా ఉండకూడదు. ఆయన రాజులకు రాజు. ఆయన ఎటువంటి రాజు అంటే, కీర్తనలు గ్రంథం, కీర్తనలు 20వ కీర్తనలు 20వ కీర్తన 24వ కీర్తన 9వ చరణం. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా
తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మిమ్మును లేవనెత్తుకొనుడి. ఇదిగో రాజు వస్తున్నాడు. ఏ రాజు? మహిమగల రాజు. ఈయన రాజు. మన రాజు ఏ రాజు? మహిమ కలిగిన రాజు. తన మహిమలోకి మనల్ని తీసుకెళ్ళడానికి, తన మహిమ మనకి ఇవ్వడానికి మహిమను విడచి భూమిలోకి దిగి వచ్చి అని పాడుతాం. మహిమను విడిచాడు. మహిమ గల రాజు. ఈరోజు ఆ మహిమ గల రాజు గొప్పతనం మనం తెలుసుకుంటున్నామా? వారు బంగారం ఇచ్చారు, రాజుగా దేవునిగా కొనియాడారు. వారు 2 సాంబ్రాణి ఇచ్చారు. సాంబ్రాణి అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఈ మధ్య మీరు రైల్వే స్టేషన్కి వెళ్తే చాలు ఒక పాట బాగా వినిపిస్తుంది. ఆ పాట ఏంటంటే, అది మామూలుగా చెప్తున్నాను. పాట భగవంతునికి భక్తునికి అనుసంధానం అయింది. ఏంటది? అంబిక దర్బార్ బత్. ఏంటది దర్బార్ బత్ అంటే ఏంటి? సాంబ్రాణి. సాంబ్రాణి అంటే ఏంటి? భగవంతునికి భక్తునికి అనుసంధానం అంట. మనం మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇప్పుడు సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభు గుణం తెలుపుతుంది. ఏమని? తండ్రికి మనకి ఒక సత్సంబంధం. మనం దేవునికి దూరం అయిపోయాం. పాపమునకు దేవునికి సంబంధం లేదు. మనం పాపం చేసి దేవునికి దూరం అయిపోయాం. మునుపు మన పాపముల వల్ల దూరమైన మనలను ఆయనకు చేరువుగా చేరడానికి ఒక అంబికా దర్బార్ బత్తి వలె యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తండ్రితో సమకూర్చడానికి వచ్చాడు. ఆయన గుణం తెలుపుతుంది. అదే విధముగా మనం ఆయనను రాజుగా కొనియాడాలి. 2, మనము ఆయనకు దూరం అయిపోయిన మనల్ని యేసుక్రీస్తు ప్రభు చెరువులోకి చేర్చారు. మనం ఏం చేయాలి? ఇప్పుడు దగ్గరలో ఉండాలి, దూరం అయిపోవాలా? ఇప్పుడు తప్పిపోయినాడు పిల్లోడు. ఆ పిల్లోని ఎలా కొలు ఎతికి తల్లి దగ్గరికి చేర్చాం. వాడు ఇప్పుడు ఏం చేయాలా? తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, తల్లిదండ్రులతో గడపాలి. నేను మళ్ళీ పోతానంటే తప్పు కదా. మనం ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాం. ఒకప్పుడు ప్రార్థనలు లేవు. ఏదో కష్టం వచ్చినప్పుడే దేవా 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 ఒక మాట ప్రార్థన చేయటం, మళ్ళా పాపం చేయటం, ప్రార్థన చేయటం, పాపం చేయటం. అలాంటి రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి పాపాన్ని తొలగించడమే కాదు, ప్రార్థన కూడా నేర్పించాడు. ప్రార్థన శక్తిని తెలియజేశాడు. ప్రార్థనలో ఉండమని కోరాడు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇంతకు ముందు మీకు ప్రార్థన అనుభవం లేదు, ఇంతకు ముందు మీరు ప్రార్థన చేసే అలవాటు లేదు. కానీ ఇప్పటి నుంచి అలా కాదు. మీరు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మీరు మనుషుల్ని మభ్యపెట్టే ప్రార్థనలు కాదు, రహస్యమందున మీ పరలోకపు తండ్రి చూస్తున్నాడు, మీరు విసుకకుండా ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్పాడు. మీరు గమనించండి. వాళ్ళకి చెప్పాక ఒక కొత్త, నిజం చెప్పాలంటే అపోస్తులకి వారంత శక్తితో నింపబడ్డానికి కారణం వారికి ప్రార్థనా శక్తిని యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేశాడు. 2-3 నిమిషాల్లో ముగిస్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. వారికి ప్రార్థనా శక్తిని పరిచయం చేశాడు. ఈ రోజు మనకున్న ప్రార్థన అనుభవం ఉందమ్మా? ప్రార్థన అనుభవం ఉందా మనకి? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన అనే ఒక అనుభవాన్ని మనకు అలవాటు చేశారు. ప్రార్థించమని కోరాడు. మీకు ఏదైనా అవసరం ఉంటే అడగండి. మీరు అడగకపోవడం వల్లే పొందుకోవట్లేదు. మీరు అడగండి, అడగండి అంటే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 1 గంట ప్రార్థనలో ఉంటున్నారా? ప్రార్థించకపోవడం వల్లనే మన జీవితంలో చాలా సమస్యలు. ప్రార్థించకపోవడం వల్లే మన ఇంట్లో ఇబ్బందులు ఇంకా తొలగిపోలేదు. ప్రార్థనలో శక్తి తగ్గిపోయింది. ఈరోజు కుటుంబాల్లో ప్రార్థన లేదు, సంఘాల్లో ప్రార్థన లేదు. పేరుకి ప్రార్థన పరురాలే, ప్రార్థన పరుడే అంటున్నారు. కానీ ఆ ప్రార్థన పరునిలో, ఆ ప్రార్థన పరులు ఏది ప్రార్థన? చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రోజట ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారు. పెళ్లిళ్ళ బ్రోకర్ అంటారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అమ్మాయికి మంచి ప్రార్థన పరుడైన అల్లుడు కావాలని అడిగిందంటారు తండ్రి. ఈ పెళ్లిళ్ళ బ్రోకర్లు కొంతమంది ఎట్లుంటారంటే, ఒక 100 అబద్ధాలు ఆడైనా, 100 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. అట్లానే ఎక్కడో ఒక అబ్బాయిని ఎత్తుకొచ్చారు.
అమ్మాయి వాళ్ళు అడిగారు, అయ్యా ప్రార్థన పరుడు, మంచి ప్రార్థన పరుడు, ఉత్తితే వాడు ప్రార్థన రాదు ఏంట్రా. ఊరికి అలా చెప్పి వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళంటే ఈయన అనుకున్నాడు, పెళ్లి బాబు చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ప్రార్థన చేస్తారులే, ప్రార్థనా పరుణ్ణి ఎట్టో కట్ట ఎతికి పెట్టి చేయొచ్చు అని చెప్పేసి అని ఎట్టో కట్ట పెళ్లి చేశారండి. ఏమేమనుకుంటుంది, మంచి ప్రార్థనా పరుడు, మా భర్త గారు మంచి ప్రార్థనా పరుడు అనుకుంటా ఉంది. పెళ్ళయింది, అటు ఇటు తిరగటాలన్నీ అయిపోయినాయి. ఇద్దరు ప్రశాంతం కూర్చొని ప్రార్థన చేసుకుందామని భార్య అంది. ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు కూర్చొని ప్రార్థన చేయండి అని ఆమంటుంది. ప్రార్థన చేయి, నువ్వే చేయి ఫస్ట్. ఈయనంటాడు, లేడీస్ ఫస్ట్, నువ్వే చేయి అంటున్నాను. ఆమంటుంది, లేదు పెద్దవారు మగవాళ్ళని గౌరవించాలి, మీరే చేయి. ఇద్దరు అనుకున్నారు. చివరికి నువ్వే చేయనగానే ఆమె చేసింది ప్రార్థన. ప్రార్థన చేస్తూ, పరలోకమందున నా తండ్రి, తండ్రి నాకు ఇట్లా కార్యం చేయయ్యా, నేను నా భర్త ఇద్దరం నీలో ఉండాలయ్యా, తండ్రి తండ్రి తండ్రి. ఎందుకంటే మనం తండ్రి పిల్లల ప్రార్థన చేస్తాం కదా, తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థనకు ఆమె చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఈయన వెంటనే ప్రార్థన స్టార్ట్ చేశాను. పరలోకమందున మావయ్య, మా అక్కరలు తీర్చి మావయ్య, ఇప్పటి వరకు మీ కూతురు ప్రార్థన చేసింది కదా మావయ్య, అవి అడిగిందని ఇవ్వు మావయ్య అని ప్రార్థన చేస్తున్నాడంట. ఈమెకేం అర్థం కావట్లేదు. మావయ్య అంటున్నాడేంటి, మావయ్య అంటున్నాడేంటి, ఆమెకు మైండ్ పని చేయట్లేదు. మావయ్య ఏంటి, మావయ్య ఉంటది కదా, ఒకవేళ దేవుణ్ణి అట్టు పిలుస్తారు, మావయ్య ఇప్పుడు దా ప్రార్థన చేస్తుందిగా మావయ్య, కాదనమా మావయ్య అని చెప్పేసి అని ప్రార్థన అయిపోయింది. వెన్నీ ఏం అర్థం కాక, ఏమండి మీరు అసలు ఎందుకు అన్నారు మావయ్య అని అన్నారంటే, ఏంటి తెలియనట్టు అడుగుతావు, నీ తండ్రి అయితే నాకేమవుతాడు, మావయ్య కదా ఏది అని చెప్పేసి అన్నది. ఇప్పుడు ఆ ప్రార్థన పరుడేనా? ఈరోజు మనోళ్ళ ఇప్పుడు చెబితే మీకు నవ్వు వచ్చినట్లుంది, కానీ మనోళ్ళ ప్రార్థన ఇంతే. ప్రార్థనలో శక్తి తెలియదు, ప్రార్థనలో పదాలు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువుకి సామ్రాన్ని సమర్పించింది ఎందుకంటే ఆయన మధ్యవర్తి. ఈరోజు మనం కూడా దేవునికి సమీపంగా అవ్వాలి. అందుకనే ప్రార్థన అనే ఒక శక్తిని యేసు ప్రభు పరిచయం చేశాడు. అందుకని ప్రార్థన చేయడం నేర్చుకోండి. ప్రార్థన చేయడం అందరికి వచ్చు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడే కాదు, ఏ సమయమైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థించుట మానను. కొంతమంది భక్తులు వారి చెరసాలైన ప్రార్థించేవారు, వారు సంఖ్యలతో బిగించిన ప్రార్థించేవారు, వారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రార్థించేవారు. ఈరోజు అటువంటి ప్రార్థన నీకుందా? అటువంటి ప్రార్థన నీలో ఉందా? ఒకసారి పరీక్షించుకో. మూడవదిగా వారు బోలాన్ని సమర్పించారు. బోలము అంటే చేదు, శ్రమలకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి శ్రమల నిమిత్తం, మనందరి పాపం నిమిత్తం ఆయన సిలువలో చనిపోయిన శ్రమలు ఒక గుర్తయితే, ఆయన సిలువలో చనిపోవడానికి కారణం ఏంటంటే, గమనించండి, మనందరి పాపం నిమిత్తమే. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళు కానుకలు అర్పించారు అయిపోయింది అనడం కాదు. బంగారం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయనే మనకు రాజుగా ఉండాలి. బోలాన్ని చూసి మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. సాంబ్రాన్ని రెండవది, బోలాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మూడవది చేదు. మన శ్రమలను బట్టి ఆయన, అంటే మన పాపాన్ని బట్టి ఆయన శిక్షింపబడ్డాడు. నేను మరలా ఆ చేదును నాలో ఉండనీయకూడదు. ఈరోజు పండగలు పూర్తవుతున్నాయి కానీ మనలో ఉన్న చేదు మాత్రం మారట్లేదు. ఇప్పుడు కొంచెం చేదు పడితే చాలు, మొత్తం చేదైపోవాలి. మన జీవితంలో కూడా మనం ఎంత కొన్ని పరిశుద్ధంగా ఉన్నాం, ఒక చేదు, నీ నోటి దుడుసని చేదు, చూడకూడని దృశ్యాలని చేదు, అబద్ధాలనే చేదు, సీరియల్ అనే చేదు, ఏదో ఒక చేదు నీలో ఉండటం ద్వారా నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నావు. ఆయన శిలువ శ్రమను అనుభవించింది నీ చేదు పోగొట్టాలనేగా, మనల్ని నీతిమంతులుగా మార్చాలనేగా ఆయన శిలువకి ఎక్కింది. ఇప్పటికైనా మనలో నీతి లేకపోతే ఎన్ని పండుగ చేసుకున్న ప్రయోజనమేము? ఈ 3 కానుకల ద్వారా మనం నేర్చుకునే 3 పాటలు. అయ్యా నా రాజు నీవే, అయ్యా ఈ రోజు నుండి ప్రార్థనలో ఉంటా, అయ్యా నాలో ఉన్న చేదుని నేను తొలగించుకుంటానని తీర్మానంతో మనందరం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవ, సజీవుడు అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవ,
సర్వాధికారి అయిన రాజాని ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాన్ని. పరలోకమందున్న దేవుడవు నీవు, కరుణామయుడవు నీవు, కృపగల దేవుడవు నీవు తండ్రి, నీకు స్తోత్రాన్ని. ఈ రోజు ప్రభువా తండ్రి, ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా నానులు ఇచ్చిన కానుకల ద్వారా మేము నేర్చుకునే పాఠాన్ని మాకు తెలియజేసి ప్రభువా, ఏదో నామమాత్రంగా వాక్యం విని వెళ్ళడం కాదు, మా రాజుగా ప్రార్థనా పరులుగా మేము అయా తండ్రి మా జీవితంలో ఉన్న చేతులు తొలగించుకొని మీకోసం సిద్ధపడినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి ఘనత మహిమ ప్రభావములు పొందమని ఈ రోజు ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి, వారి అక్కర్లు తీర్చండి, వారి కన్నీటిని తుడవండి, వారి సమస్యలు తొలగించండి. అయా ప్రతి ఒక్కరింటి చుట్టూ క్షేమాన్ని ఇవ్వమని మీరే బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుని ఉన్నాము తండ్రి. ఒక్క నిమిషం మా దేవునికి మహిమ కలుగును గాక. బ్రదర్ వందనాలు తమ్ముడు. వందనాలు అక్క. వందనాలు తమ్ముడు. వందనాలు అక్క. వందనాలమ్మ.